ఏమా నీకేమో బుద్ధి ఉందా? ఇన్ని రోజులు ఏమైపోయా? నీకు మామిడికి ఏమైనా గొడవలు ఉంటే మాతో చెప్పుకోవాలి కానీ పిల్లాన్ని అలా పందిట్లో వదిలేసి వెళ్ళిపోతావా? అది కాదు బాబు, నేను చెప్పేది నేను ఇంకెవరు చెప్పింది అన్నాను రా. ఇక్కడ నుండి అంతా నేను చెప్పినట్టే జరగాలి. ఊరిమి మోమాటాలకు మాట్లాడే నువ్వేం కన్న తండ్రి కూతురు జీవితాన్ని ఇలా గాలికోలేతావా? అయ్యో అది కాదండి. ఇంకేం అయిపోయింది బావా, పాత కోడల్ని పట్టించుకోకు, కోడలు లోపల తీసుకెళ్ళి. ఏమే ఆ బట్టలు వాకినట్టు ముందు కుంకుమ బొట్టు కోడలు లోపల తీసుకెళ్ళి. కుంకుమ బొట్ట మీరు అనుకున్న అర్థమైంది. క్రిస్టియన్స్ బొట్లో పెట్టుకోరా. ఒకసారి పెట్టుకోమా మా కోసం. అంటే మొదటిసారి కోళ్ళగా గడప తొక్కుతున్నావు కదా. భాగ్యలక్ష్మి ఒకసారి. భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి నీ కోడలు తెచ్చేసుకున్నావేటి? మొన్న కూతురు ఎక్కడా? ఏటే పొద్దున్నే సొంటూరు పాకలో సారాగా తాగొచ్చావా? మీ అమ్మాయి ఎక్కడ ఎందుకు ఉంటది? ఆ రోజు మీ ఓడు మా ఇంటికి రాకపోయి ఉంటే మా అమ్మాయి మా ఇంట్లోనే ఉండుండేది. ఏదో మందెట్టేశాడు మీ ఓడు. మావుడు మీ ఇంటికి వచ్చాడా? ఈ డాడింటికి వెళ్ళమంటే అదేదో డబ్బులు ఇవ్వాలని వెళ్ళాడు. అయితే నీకు ఈ విషయం ముందే తెలుసు అన్నమాట. నా ఇంట్లో నాకేం తెలియడం లేదు బాబోయ్. నా మాట ఇనేవాడే లేడు. నేను ఉండను. పొరడలో పొరం మొత్తం తీసేది. ఇదేంటి మాకు సమాధానం చెప్పకుండా లోపలికి తలుపు వేసుకుంటాడు ఆడగులాగా? బాబాయ్ అడిగో వచ్చాడు. ఏంటండి ఏమైంది? నా కూతురు ఎక్కడ? మీరేంటండి ఇక్కడ శైలజ గారు? అలా చూడకయ్యా బాలా. నీ ఆవిడని మీ మాంగారిని తర్వాత పలకరిద్దుగానే ముందు మర్యాదగా మా అమ్మాయిని ఎక్కడ తెచ్చావో చెప్పు. భాగ్యలక్ష్మి భాగ్యకి ఏమైంది సార్? ఒరే అవన్నీ తర్వాత ఇట్రారా, మీ నాన్న లోపలికి గడేసుకున్నాడు. నాన్న అలుపుది నాన్న. నాన్న ఈయనెవరు ఇక్కడ పడుకోబెట్టారు? దోమలు తక్కువట్టేస్తున్నాయి. తలుపు తెస్తున్నాగా ఏటా కంగారు? నువ్వేటే పూనకు వచ్చిందల్లా తలుపు పట్టుకో బాధేత్తరు. లోపలికి వెళ్ళి గడేసుకుంటే భయం వేసిందండి. అదే నలుగురితో మాట్లాడుతున్నాను కదా, లుంగి లోపల డ్రాయర్ వేసుకోలేదు, లోపల కూడా చేసుకున్నాను. ఇదిలో వేసుకోమంటావు ఏంటి? ఇప్పుడు చెప్పరా ఏంటి నీ కంగారు? మా అమ్మాయిని ఎక్కడ తెచ్చాడో చెప్పానండి. అసలు భాగ్యకి ఏమైందో చెప్పండి మీరు ఫస్ట్. మేము అడిగింది మళ్ళీ మమ్మల్ని అడుగుతావు? చెప్పరా. బాలగాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. వాడు ఇప్పుడు ఎత్తే పొజిషన్ లేడు కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. అది కదా భాగ్యలక్ష్మి ఇక్కడ పెద్ద హాస్పిటల్లో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటుంది. ఆల్రెడీ పెద్ద డాక్టర్ని కూడా మాట్లాడేసిందంట. గంటలో ఆపరేషన్. రే బాలా, భాగ్యలక్ష్మి సిఎంసి హాస్పిటల్లో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకోబోతుందంట. ఏం మాట్లాడుతున్నావు? ఇదేంటి మా అమ్మాయి ఆపరేషన్ చేయించుకోవడం ఏంటి? అలా చెప్పకుండా పారిపోతారు అడుగుతుంటా. ఎంగేజ్మెంట్ ఎపిసోడ్ ప్రస్తుతం బాలాగారి ఇంటికి చేరుకుంది. ఆపండి మీ గోల. గోలగా సార్ బాలా బాలా మాయ గారు వెళ్దాం. చూసారా ఈవో గారు సిగ్గు లేకుండా కాబోయే మామగారిని కార్యక్రమాన్ని ఆహ్వానించారు. వెంటనే మామయ్య గారు నేరుగా డ్రైవింగ్ సీట్ వైపు దూసుకెళ్తున్నారు. పులిగోరు మామయ్య గారు పక్కన ఎక్కారు. బాలాగారు నాన్నగారు మనవణ్ణి ఎత్తుకుని మరి ఎక్కారు. మెరుపు వేగంతో బండి బొమ్మ సెంటర్ దాటింది.